వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్లో సుప్రీంకోర్టు ఆంతర్యం ఏంటి అనేది ముందు మీకు తెలియజేసి అప్పుడు మన చదువులు మార్చాలా అనే దాని మీద అభిప్రాయం వ్యక్తపరుస్తాను. ముందుగా 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చకు దారితీశాయి. కేసుల విచారణలు ఆలస్యం అవడానికి అవినీతి కూడా ఒక కారణమని సూచించినటువంటి ఆ పాఠ్యాంశంపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. న్యాయ వ్యవస్థ మీద ఇలాంటి అభిప్రాయాల్ని చిన్న వయసు విద్యార్థుల్లో నూరిపోస్తారా అన్నటువంటి ప్రశ్నలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వారి అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా కేంద్రం వివాదాస్పద భాగాల్ని సవరించేందుకు అంగీకరించడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనటువంటి పిల్లర్. సామాన్యుడి చివరి ఆశగా భావించే ఈ వ్యవస్థ మీద ప్రజల్లో గౌరవం, నమ్మకం నిలకడగా ఉండడం సమాజ స్థిరత్వానికి అవసరం. ఇక చిన్నారుల మేధస్సు అభివృద్ధి దశలో ఉండడంతో వ్యవస్థలపై వారు ఏర్పరచుకునే లేదు వారికి ఏర్పడే అభిప్రాయాలు దీర్ఘకాలంలో తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. వ్యవస్థలో లోపాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అవి సమతుల్యంగా, బాధ్యతాయుతంగా వివరించబడాలి అనేది నిపుణుల సూచన. ఇక కోర్టుల్లో కేసుల పెండింగ్ సమస్యకి పలు నిర్మాణాత్మక కారణాలు కూడా ఉన్నాయి. జనాభా నిష్పత్తికి సరిపడా న్యాయమూర్తులు లేకపోవడం, మౌలిక వసతుల కొరత, విచారణ ప్రక్రియల సుదీర్ఘకాలం సాగుతూ ఉండడం, పాతబడినటువంటి చట్టాలు ఇవన్నీ కలిసి ఆలస్యాలకి దారితీస్తున్నాయనేది అందరూ చెప్పేటువంటి మాటే. కేవలం ఒకే ఒక కారణాన్ని చూపించడం వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదు అన్నటువంటి అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక సంస్కరణలు, వ్యవస్థాపరమైనటువంటి మార్పులు, సాంకేతిక ఆధునికీకరణ వంటి చర్యల ద్వారానే సమస్యలకి దీర్ఘకాల పరిష్కారాలు సాధ్యమవుతాయని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని కేసుల్లో దర్యాప్తు లోపాలు, తీర్పుల ఆలస్యం ప్రజల్లో సందేహాలు, అసహనానికి కారణమయ్యాయి. బాధితులకు న్యాయం సమయానికి అందడం ఎంత ముఖ్యమో అది అందుతున్నట్లు కనిపించడం కూడా అంతే కీలకం. కోర్టు తీర్పులు, సామాజిక న్యాయం, చట్టపరమైనటువంటి తర్కం మధ్య సమతుల్యతని కాపాడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యవస్థల విశ్వసనీయతను నిలబెట్టుకోవడం అన్ని వర్గాల సమిష్టి బాధ్యత. ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో జవాబుదారీతనంతో వ్యవహరించినప్పుడే ప్రజల్లో నమ్మకం బలపడుతుంది. ఇక సమాజం ఆశించే వేగవంతమైనటువంటి పారదర్శకమైన న్యాయ ప్రక్రియ దిశగా నిరంతర సంస్కరణలు కొనసాగాలి అని సామాన్యుల ఆకాంక్ష. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఓవరాల్ పెండింగ్ కేసెస్కి సంబంధించిన దీనికి అట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి అనేటువంటి అంశం మీద 8వ తరగతి పాఠ్యపుస్తకాలలో ప్రింట్ చేసి వాళ్ళకి నేర్పించడం అంటే ఇప్పటి నుంచే శాసన వ్యవస్థ లేదు ఈ న్యాయ వ్యవస్థ అంటే దాంట్లో అవినీతి జరుగుతోంది, కేసులు అందుకే పెండింగ్ ఉండిపోతాయి, 5,50,00,000 పైచిలకు కేసులు పెండింగ్ ఉండిపోయాయి, ఇలాంటి వివరాలన్నీ 8వ తరగతి చదివేటువంటి పిల్లవాళ్ళకి అవసరమా అన్నటువంటి చర్చ ఇక్కడ వచ్చినప్పుడు మన చదువులు మార్చాలా అనేటువంటి దానికి కేవలం 3 ఎగ్జాంపుల్స్ తోటి నేను ముగిస్తాను. ముందుగా సరే, ఇక్కడ న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి దాని మీద అందులో అవినీతి జరుగుతోంది అని చెప్పి కేంద్రం ఈ పాఠ్యాంశాన్ని చేర్చడం ఎంతవరకు సమంజసం అనేటువంటి చర్చ జరుగుతుంది కదా. మీకు గుర్తుండుంటే గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి స్మృతి ఇరానీ గారు పార్లమెంటులో చేసినటువంటి ప్రసంగం ఎంతమందికి గుర్తుంది? ఆ రోజు ఆవిడ చాలా గంభీరంగా మాట్లాడుతూ మన విద్యా వ్యవస్థలో పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము అనేటువంటిది ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. కావాలంటే మళ్ళీ ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి స్మృతి ఇరానీ పవర్ఫుల్ స్పీచ్ అని చెప్పి కొడితే మీకు అందులో వస్తుంది. ఆ రోజు ఆవిడ మెన్షన్ చేసినటువంటి వివరాలు ఏంటో తెలుసా? కాళికామాతని, కలకత్తా కాళికామాతని, అది బెంగాల్లో పిల్లలు చదివేటువంటి పుస్తకాలు, పాఠ్యపుస్తకాల్లో ఇచ్చినటువంటి ఆ పాఠం ఎంత అసహ్యంగా దాంట్లో మెన్షన్ చేశారో తెలుసా? మనమందరూ పూజించే కాళికా అమ్మవారిని అది పిల్లలతో చదివించాలా? ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు వీడియో చూస్తే నేనేం చెప్తున్నాను అనేది మీకు ఇంకా అర్థవంతంగా ఉంటుంది. ఇక తదుపరి ది తాజ్ స్టోరీ అని పరేష్ రావల్ గారు అందులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సినిమా. ఒక కోర్ట్ సీన్ అనేది ఇటీవల కాలంలో బాగా వైరల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా చూద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు, ఒకసారి చూడాలి దాన్ని కూడా. ఈ తాజ్ స్టోరీ చూసినప్పుడు ఆ పర్టికులర్ కోర్ట్ సీన్ మీరు చూడండి. అందులో ఆయన అడిగేటువంటిది అంటే పిల్లలు చదవడానికి మన చరిత్రలో ఉన్నటువంటిది మనం ఏం చెప్తున్నాము అనేటువంటిది. మన భారతీయ రాజులు అనేవాళ్ళు లేరా అని ఆయన ప్రశ్నించారు. దాంట్లో అందులో వీళ్ళు చెప్పినటువంటిది ఏంటి? చరిత్రలో చెప్పడానికి మనకి రాణా ప్రతాప్ కానీ, ఛత్రపతి శివాజీ కానీ, సంభాజీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు మనకి రాజులు లేరా? కోట రాణి కానీ
ఎంతోమంది రాజులు రాజ్యాలు ఉన్నాయి కదా మనకి పరిపాలించారు కదా. ది గ్రేట్ విజయనగర ఎంపరర్ కృష్ణదేవరాయలు ఉన్నారు, కాకతీయ సామ్రాజ్యం ఉంది మనకి ఇక్కడ, చోళ సామ్రాజ్యం, పాండ్య సామ్రాజ్యం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది అందులో రాజులు ఉన్నారు. మహారాణా ప్రతాప్, ఆయన గుర్రం చేతక్, శివాజీ వీరత్వం, ఎన్నో ఉన్నాయి కదా. ఇవి కాకుండా వీటిని డీటెయిల్డ్గా మన దేశం మన చరిత్ర అనేది మన పిల్లలకి చదువుకునే వయసులోనే చెప్పకపోకుండా మొఘలులు ఎవరైతే దండయాత్రలు చేశారో మన మీద, ఔరంగజేబ్, అలావుద్దీన్ ఖిల్జీ, షాజహాన్, అక్బర్, ఇలాంటి వాళ్ళందరూ, దాంట్లో ఆ డైలాగ్లో ఆయన చెప్తాడు మహాన్ మహామహాన్ అంటే వీళ్ళందరూ గొప్ప రాజులు, గొప్ప చక్రవర్తులు. ఇది పిల్లలకి చదివిస్తూ ఉంటే మన చరిత్ర ఎవరు చెప్పాలి? స్కూల్లో మాత్రం మొఘలుల గురించి, మిగతా వాళ్ళ గురించి, బ్రిటిష్ వైస్రాయ్లు, వీళ్ళందరి గురించి కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి వాళ్ళు పరీక్షల్లో రాసేటువంటి విధంగా కూడా పాఠ్యాంశాలు ఉండాలి. ఛత్రపతి శివాజీ గురించి కానీ, లేదంటే రామాయణ మహాభారతాల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా ఇంట్లో నాన్నమ్మలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు చెప్పుకుంటూ వెళ్ళాలి. పుస్తకాల్లో చదవడానికి ఉండదు. అది వాళ్ళ విద్యా విషయాల్లో ఉండదు, అది పాఠ్యాంశాల్లో ఉండదు. అది కేవలం నార్మల్గా చెప్తారంతే. తెలుగు వాచకం తీసుకుంటే దాంట్లో రామాయణ ఘట్టం, నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఉన్నటువంటి చూసినప్పుడు శివధనుర్భంగం అనేది ఉంది, ప్రవరుని స్వాగతం అనేటువంటిది ఉంది, ఇలా పద్యభాగం గద్యభాగం, అందులో బారిస్టర్ పార్వతీశం ఇలా మామూలుగా ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఏది మనం చదివిస్తున్నాము పిల్లలకి, ఏది నేర్పిస్తున్నాము అనే దానికి. ఎందుకంటే నిర్ణయాలు ఎంతోమంది తీసుకుంటారు, ఏ పాఠ్యాంశాలు ఉండాలి, ఎవరి గురించి ఉండాలనేది, అది చేంజ్ అవుతూనే వస్తుంది. ఎందుకంటే కేరళలో మమ్ముట్టికి సంబంధించి, హీరో మమ్ముట్టికి సంబంధించినటువంటి ఆయన మొత్తం ప్రయాణం అంతా కూడా ఒక పాఠ్యాంశంగా ఉంది. కేవలం మమ్ముట్టే ఉన్నారా, అంతకుముందు ఇంకెవరూ లేరా? అంటే ఇక్కడ నేను ఆయన తక్కువ చేయట్లేదండి, ఆయన చాలా గొప్ప నటుడు, నా అభిమాన నటుడు కూడా ఆయన. అంటే మనం ఏం మారుస్తున్నాం, ఎవరి గురించి చెప్తున్నాం అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు. సో మన చదువులు మారాలి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా అడిగేది అదే, ఏం చెప్తున్నారు మీరు, న్యాయ వ్యవస్థలో మాత్రమే అవినీతి ఉందా అని ప్రశ్నించినట్టే కదా. పిల్లల్లో న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది కాబట్టే ఈ కోర్టులో ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి, ఇంత డిలే అవుతున్నాయి, న్యాయం అనేది చాలా డిలే అవుతోంది అని చెప్పని. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకునేటువంటి, సమాజంలో మాట్లాడుకునేటువంటిది, పిల్లలు చదువుకునే దగ్గర కాదు, సమాజంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్గా దీంట్లో సంస్కరణలు రావాలి అని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. బికాస్ కొన్ని కేసులు మనం ఉదాహరించుకున్నాం. ఏకంగా మొన్న ఒక వ్యక్తికి రాజస్థాన్లోనూ మధ్యప్రదేశ్లోనూ ఆయనకి ఒక హత్య కేసుకి సంబంధించినటువంటి దాంట్లో 101 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే దాదాపు 53 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది నిర్దోషిగా. అది కూడా ఏంటి, అక్కడ ఆయుధం దొరకలేదు, అతను చేసినట్టుగా లేదు, అందులోనే ఇంకొక నిందితుడిగా చేర్చబడ్డటువంటి వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు, ఇతనికి 101 సంవత్సరాలు ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది నిర్దోషి అని. అందులో ఇంకొక క్లాస్ పెట్టి ఏంటి, ఆయన వయోరీత్యా, ఆయన వయసు రీత్యా నిర్దోషిగా విడుదల చేయడం అయినదని. అంటే ఇప్పుడు 101 ఏళ్ల అతన్ని నిందితుడు అంటే ఆయన ఏమైనా పారిపోతాడు జైలు గోడలు దూకి? ఇది పొరపాటు కదా. అయితే దీంట్లో ఇంకోటి కూడా చెప్పింది కోర్టు, గౌరవ కోర్టు చెప్పినటువంటిది ఏంటంటే, ఈ విచారణ మొత్తం సాగే క్రమంలో అనేక చోట్ల చాలా లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వేగవంతమైన పారదర్శకమైనటువంటి ప్రక్రియ, విచారణ ప్రక్రియ జరపలేదు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరపలేదు అనేటువంటి కంప్లైంట్ కూడా ఇచ్చింది. అంటే ఇది న్యాయ వ్యవస్థది మాత్రమే తప్పనాలా, లేదు దర్యాప్తు సంస్థలది కూడా తప్పుందా? మరి ఇవి కూడా చెప్పాలిగా. న్యాయ వ్యవస్థ తీర్పులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అన్నప్పుడు విద్యార్థులకి ఈ విషయాలు కూడా చెప్పాలి కదా. కేవలం న్యాయ వ్యవస్థలోనే అవినీతి ఉంది, ఇందుకే ఇలాంటివి అవుతున్నాయని చెప్పి పాఠ్యాంశాల్లో పెట్టడం అంటే అది విషప్రచారం కాదా, వక్రీకరణ కాదా? అది ఎందుకు ఇలాంటి వాటిని అప్రూవ్ చేస్తున్నారు ఉన్నత విద్యాశాఖ వాళ్ళు? మనం ఏం చదువుతున్నాము, విద్యార్థులు ఏది చదవాలి, పరీక్షల పరంగా ఏది చదవాలి అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి. ఎంతోమంది మహామహులు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు క్యాలెండర్ని. మరి అలాంటి వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇలాంటివి పెట్టడానికి? బెంగాల్లోనో వేరే చోట ఇంకెక్కడో రామాయణానికి సంబంధించి అందులో రావణాసురుణ్ణి కీర్తిస్తూ రాముడు విలన్ కింద ఒక పాఠ్యాంశాన్ని పెట్టారు అప్పట్లో. ఇక ప్రైవేటు పాఠశాలల సంగతి చెప్పక్కర్లేదు, కొన్నింట్లో అయితే పూర్తిగా మతపరమైనటువంటివే నడుస్తాయి. సో ఓవరాల్గా అన్నీ ఒక్క తాటి కిందకి రావాలి, ఎవరిదైనా సిలబస్ ఇలాగే ఉండాలి, దీంట్లో ఇవి వాళ్ళు ఈ సమయంలో వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటివి ఇవి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక టైం లైన్ ఉండాలి.
దాన్ని క్రియేట్ చేసే క్రమంలో ఒక్కొక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్కొక్క పార్టీ అయి ఉండడం, దాంతో ఎవరిష్టం వచ్చినటువంటి వాళ్ళు రాసేసి అప్రూవ్ చేసేసుకుంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఒకే సిస్టమ్ అనేది ఉండాలి, ఒకే సిస్టమ్ ఉండాలి. కేవలం భాషలకు సంబంధించి, లాంగ్వేజెస్కి సంబంధించే కదా డిఫరెన్స్ అనేది వస్తుంది, మరి మిగతా పాఠ్యాంశాలకు సంబంధించి కాదు కదా. సో ఈ ప్రక్రియ కూడా క్లియర్ అవ్వాలి. ఇదే సుప్రీంకోర్టు వారు కూడా దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసినటువంటి విషయం. సో కేంద్రం మారుస్తాను అని చెప్పింది, కానీ ఒక చర్చ మాత్రం మనకు వదిలేసింది, మన చదువులు మార్చాలా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.